చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. జబర్దస్త్ 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 గా మారింది. గోల్డెన్ పంచెస్. Craving, craving, craving for you na pillow pakkana novel nuvu. Tripping, tripping, tripping on you na playlist vaipoyavu. Craving, craving, craving for you na pillow pakkana novel nuvu. Tripping, tripping, tripping on you na playlist vaipoyavu. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so mani Zabardast episode start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please put your hands together to welcome the cutie beauty Drisha garu. గుండు సూది పుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తిప్పించనా ఉది ఊది. And now let's welcome Nag Babu garu. గోల్డ్ మ్యాన్ కాన్సెప్ట్ గోల్డెన్ పంచెస్ సరిపోదా మిమ్మల్ని నవ్వించడానికి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు గోల్డ్ మ్యాన్ కాన్సెప్ట్ తో ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరే ఎండాకాలంలో తిరిగితే పడుతుంది ట్యాను, మేమే ఏరియాకి గోల్డ్ మ్యాను. అరే వినాయక చవితి వస్తే అడుగుతాం చందా, మేమే చేస్తాం దందా. అమీర్పేట్, నీర్పేట్, షాంపేట్. చెప్పడానికి రావట్లేదా? వీడు చూడ్డానికి ఉన్నాడు ఓల్డ్, వీడేసింది గోల్డ్. మేము వేసింది 24 క్యారెట్స్ గోల్డే కాదు, మా ఇంట్లో తినే క్యారెట్స్ కూడా 24 క్యారెట్. చిరంజీవి గారు సినిమా చేశారు కదా, బంగారు కోడి పెట్ట, ఇది ఆ పెట్టే గుడ్లు పెడతాదా? ఒరిజిన్ ఇది, గుడ్లు పెట్టాదు. హలో సార్, అలాగే సార్ పంపిస్తాను సార్. ఓకే సార్. ఎవర్రా? చిరంజీవి గారు ఫోన్ చేశారా? ఏమన్నారా? గోల్డెన్ జూబ్లీ జరుగుతుంది కదా, కొంచెం గోల్డ్ పంపించమన్నారు. అంత గోల్డ్ నీకెక్కడ ఎందుకు అసలు? అసలు మీకెక్కడరా? అరే మా తాత బావి దవ్వుతుండే, బావిలా పెద్ద పెద్ద డబ్బా దొరికింది. డబ్బా తెరవంగానే మొత్తం బంగారమే, దాంట్లో చేయి పెట్టినాం. తాత పట్టుకున్నాడైతే మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. మరి నీకెక్కడరా గోల్డ్? అరే మా నాన్న ఒక రోజు పొలం దున్నుతున్నాడు రా, కట్ చేస్తే లోపల లంకి బిందులు, ఓపెన్ చేస్తే ఫుల్ గోల్డ్. ఒక్కసారి పట్టుకున్నాం అంతే, మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. మీది ఎలాగైందిరా గోల్డ్ ఫ్యామిలీ? మా తాత జమీందార్ గారి ఇంట్లో పనిచేసేవాడు రా. ఒకసారి జమీందార్ గారు పక్కూరు పని మీద వెళ్ళాడు, అప్పుడు మా తాత అలా గట్టిగా పట్టుకున్నాడు అంతే, మొత్తం గోల్డ్ ఫ్యామిలీ అయిపోయింది మాది. రండి, అసలుగా మన కోసం ఇంటర్వ్యూ తీసుకోవడానికి మీడియా వాళ్ళు వస్తున్నారట. గోల్డ్ మ్యాన్ అని చెప్పి వీడియోలు చేస్తున్నారు, మీరు ఏ సెటిల్మెంట్ చేస్తుంటారు? ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తుంటాం. ల్యాండ్ సెటిల్మెంట్ ఎలాగా? ఇప్పుడు ల్యాండ్ ఉంటది కదా, దాన్ని ఒకటి అమ్ముతాం, తర్వాత ఇంకోటి అమ్ముతాం, అదే ల్యాండ్ ఇంకోటి అమ్ముతాం, వాళ్ళు ముగ్గురు గొడవడుకుంటారు, సెటిల్మెంట్ అందరికి వస్తుంటారు. ఆ సార్ ఏం చేస్తుంటారు? నేను భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుంటాయి కదా, వాటిని మనమే సెటిల్మెంట్ చేస్తుంటాం. అసలు గొడవలు ఎందుకు అవుతాయి? వీడి వల్లే అలా గోకుతాడు వెళ్ళాడు. ఈసారి ఏం చేస్తుంటారు? వీడు పెద్ద స్మగ్లర్ రా బాబు, మామూలు కాదు. ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తుంటాడు. ఏంటి? వీడికి ఒక కిడ్నీ ఉంది, ఇంకో కిడ్నీ లేదు, వేరే కంట్రీలో కిడ్నీ పెట్టించుకుంటాడు, అది తెచ్చి అమ్ముకుంటాడు, మళ్ళీ వెళ్తాడు ఇంకో కిడ్నీ పెట్టుకుంటాడు. ఇంట్లో అంతా గోల్డేనా సార్? ఫుల్ గోల్డ్. కావాలంటే మా మిస్సెస్ వాళ్ళు కూడా అంత గోల్డే. ఒకసారి పిలవండి సార్, వాళ్ళతో కూడా. ఏమండి
ఇది నా వైఫ్. నమస్కారం అండి. ఇది ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజ్ డేస్ లో రన్నింగ్ రేస్ లో టాప్ నెంబర్ 1 వచ్చింది. అందుకే దీన్ని గోల్డ్ మెడల్ ఇచ్చారు, అందుకని చేసుకున్నా దీన్ని. సార్ మీ వైఫ్ ను కూడా ఒకసారి. ఏది మా ఆవిడ కూడా ఏమే ఏమండి వచ్చేస్తున్నాను. వడ్డానమేమో ఎంత పొడుగు చేపించారు, లాగలేకపోతున్నానండి. మా ఆవిడకి వడ్డానం అడిగింది. జూబ్లీస్ దాకా ఉంటది ఇది వడ్డానం, జూబ్లీస్ దాకా ఉంటది ఇది వడ్డానం. బట్టలు కూడా ఆరేసుకోవచ్చు. నేను చెప్పకూడదు కానీ మా షూ లేసులు కూడా నెక్లెస్లే. ఊలేస్ కూడా నక్లేసా? వాడు చూపించకూడదు కానీ వాడి డ్రైవర్ కూడా అండర్ గారు కూడా గోల్డ్ డ్రైవరే. గుచ్చుకోదరా గుచ్చుకోదరా. మరి మీ ఆవిడ సార్? ఏ ముత్యం వస్తున్నానండి. ఇగో దీని పేరు రత్నం. నేను ముద్దుగా ముత్యం అని పిలుచుకుంటా. రత్నమా? మెరిసిపోతుంది అసలు. అదే రత్నం వేసుకున్న రత్నం మెరిసిపోతుంది అంటున్నానే. సార్ మీరు గోల్డ్ అంటున్నారు, దగ్గర నుండి చూస్తే రోల్డ్ గోల్డ్ లా ఉంది సార్. ఏం మాడుతున్నారా? మీడియాలో ఉండు. వీడియోలో మీరు గోల్డ్ అని చెప్తున్నారు కదా సార్. అది గోల్డ్ అని చెప్తావు ఏంట్రా? గోల్డ్ అని చెప్తే కంప్లైంట్ ఇచ్చేస్తా సార్. ఇది గోల్డ్. పదండి పోదాం. నాతో పెట్టుకుంటే పట్టపగలే చొక్కలు చూపిస్తా. ఎలా చూపిస్తారు? ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు, ఇక్కడ రెండు. ఈ రోల్డ్ గోల్డ్ వేసుకొని రియల్ గోల్డ్ అని తిరుగుతున్నారు చూడు, వాళ్ళని పట్టుకురారా. వాళ్ళతో మనకేం సార్ పనే? ఏరా వీళ్ళు రియల్ గోల్డ్ అని చెప్పి చూపించడం, ఈ మీడియా వాళ్ళు దాన్ని టీవీలో వేయడం, అది నా భార్య చూడడం, వాళ్ళకున్న బంగారం నాకొని వాళ్ళకున్న బంగారం నాకొని వండు. ఏంటిరా నాకు ఈ టార్చర్? హలో, వీడు హాస్పిటల్ అనుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చారు, తీసుకెళ్ళండి. సార్ నేను రావాల్సింది పోలీస్ స్టేషన్ కి. మరి ఎక్కడ పట్టుకొని అబ్బా అబ్బా అంటే నా కడుపులో బాధ సార్. అయితే కక్కు. సార్ ఈ వీడియో చూడండి. అబ్బా భలే ఉంది, ఫస్ట్ నుంచి పెట్టరా. రోల్డ్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెన్ చెప్పి బిల్డప్ కొడుతున్నారు సార్. అడుగుతానికి ఇంటర్వ్యూకి వెళ్తే మీడియా నన్నే కొట్టారు సార్. వీళ్ళ కోసమే నేను ఇప్పటి నుంచి వెతుకుతున్నాను, తీసుకొని రావాలి. రే సార్, నువ్వు వాళ్ళని అర్జెంట్ గా ఈ ఎస్ఐ ఏం పేర్రా పాపిరాజు దొర రమ్మన్నాడు, తీసుకొని రా. పోతాడు గోల్డ్ మ్యాన్. ఏమ్రా కానిస్టేబుల్, ఏంటి ఇలా వచ్చావు? మా సార్ రమ్మన్నాడు, రండి. రండిరా కూర్చోండి. అది గుండె చాలా వీక్ ఆడిది. అరే ఎస్ఐ సార్ వచ్చారు, కాల్ తీయండి రా. ఈ కాల్ వేసుకోండి. మీరేంట్రా 3 కోతుల్లాగా కరెక్ట్ గా కూర్చున్నారు? నేను వీళ్ళందరితో ఒక్కొక్కరుగా పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే సార్. నేను వెళ్తా ఫస్ట్. అరే ఆగుర్రా బాయ్, మీరు పోరాగాలి రా, నేను పోతా ముందు. పెద్దోడు నువ్వే ఫస్ట్ పోతలేవు, పో. చాలా ఉంది. నేను మర్యాదగా అడుగుతున్నాను, అది గోల్డా రోల్డ్ గోల్డా? నేను మర్యాదగానే చెప్తున్నాను, ఇది ప్యూర్ గోల్డ్. ఒక్కసారి పైకలే, ఎక్కడికి రా. అను అరవకు, పరుగు పోద్ది. ధనరాజు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా ఉందా? ఇంకా 2-3 అయితే ఓకే. ఇది గోల్డా రోల్డ్ గోల్డా? గోల్డే. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, అది గోల్డా రోల్డ్ గోల్డా? గోల్డే. నోరు తెరు. నీ కాన్ఫిడెంట్ నాకు నచ్చింది. ఇక్కడ జరిగింది ఏది బయట చెప్పకు. అందులో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? గడ్డ ఉన్నదే, ఇదంతా ప్యాచ్లు పెట్టించుకున్నాడు. రమ్మా. ఇగో నేను రమ్మంటాను, పో. అంత ఓకేగా? అంత ఓకే. గట్టిగా గట్టిగా ఇచ్చాను. ఓకే. నమస్తే ఎస్ఐ. నమస్తే. ప్రతి ఒక్కడు కూర్చుంటున్నాడు, తర్వాత లెగుస్తున్నాడు. ఇది గోల్డా రోల్డ్ గోల్డా? గోల్డే పక్క 100%. ఇది చైనా జపాన్. కొంచెం కాలు పక్కన పెట్టు.
నోరు మూసేయి, లేదంటే నీ పరువు పోతుంది. ఇప్పుడు ఇంకొక రౌండ్ ఉంది నీకు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బయట ఉన్నాడు సార్, గెడ్డం లేకుండా. ఆడిని దొరబాబు అరే రే ఏమైందిరా? ఏమి నేను కూడా దమ్కేమనా? దమ్కే కాదు, వెళ్ళు, నీకు ఫంకీ కూడా ఉంటది. నువ్వు పడుకుంటావు అన్నమాట. ఎస్, సరే, ఒకసారి అది గోల్డ్ రోల్డ్ గోల్డ్ చెక్ చేయి. చెక్ చేసుకోండి. సార్ ఇది గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, ఇది ఇనుము సార్, అది కూడా తుప్పు పట్టిన ఇనుము. వాడన్నా 1 గోల్డ్ రాగేసాడు, ఇంకొకడేమో 1 గోల్డ్ ఇత్తడేసాడు. నువ్వేంట్రా డైరెక్ట్ గా ఐరన్ వేసావు, అది కూడా తుప్పు పట్టింది. ఇది గోల్డ్ సార్, పక్కా అది గోల్డేనా? పక్కా గోల్డ్. మీడియా అక్కడ ఉంది, రమ్మనండి. ఎవరినైనా పిలుచుకోండి. ఒక్కసారి మీడియాకు చెప్పు, అది గోల్డ్ రోల్డ్ గోల్డ్. ఇది గోల్డ్. మైక్ పక్కన పెట్టి కొంచెం పోలీస్ శాఖ వారికి సహకరించండి. ఏం చేస్తున్నారు సార్? 3rd degree టార్చర్. నేను మళ్ళీ అడుగుతున్నాను, అది గోల్డా రోల్డ్ గోల్డా? సార్ మీరు ఎన్నిసార్లు అడిగినా అది గోల్డే సార్. పైకి లే. లేసాను సార్. ఫైనల్ ట్రీట్మెంట్. ఇక్కడికి రా, నీ ఫ్రెండ్స్ ని నేను కల్పిస్తా. ఆ. రా రా. ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తారా? వస్తున్నా నాకు. నువ్వు వెళ్ళి మళ్ళీ పిలుస్తాను. అలాగే. మీకేం పెట్టాడురా? నాకా చేయి పెట్టాడు, వీడి కచ్చి పెట్టాడు, నీకు మొత్తం నాకు- పెట్టేట్టున్నాడు, మొత్తం నాకు- పెట్టేట్టున్నాడు. ఒక్కొక్కరు ఇక్కడ చేతులు పెట్టండి. ఎందుకు సార్? చెప్తాగా. మీ ముగ్గురిని చివరిసారిగా అడుగుతున్నాను, గోల్డా రోల్డ్ గోల్డా? ఇంకా తప్పేదట్లేదు సార్. మర్యాదగా చెప్తావా ముసలి, లేకపోతే చంపేయమంటావా? ఒప్పేసుకుంటాను సార్. చెప్పు. ఏరా మనం బతుకుతుందే బంగారం మీద, ఇది రోడ్డు కూడా నీకు తెలుసు నాకు తెలుసు, బయటికి వెళ్తే పరుగు పోద్ది కదరా. ఓ 10 దెబ్బలు కాయలేవా? 10 దెబ్బలేట్రా, 5 దెబ్బలకి చచ్చిపోయేలాగా ఉన్నా నేను. మరి నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకోవా? నేను ఒప్పుకుంటాను, ఇది గోల్డే సార్. అయితే వీడిని చంపి ఆ కేసు నీ మీద వేస్తారా? సరే సార్, నేను ఒప్పుకుంటానండి సార్. నువ్వు? నేను ఒప్పుకోండి సార్, ఇది గోల్డే. ఎందుకు ఒప్పుకోరా? సార్ ఇది గోల్డే సార్. మీడియా ఒకసారి కెమెరా ఆపండి, చెప్తాడేమో చూద్దాం. కెమెరా ఆపాడు, చెప్పు. సార్ హ్మ్. ఇది గోల్డే సార్. కెమెరా ఆపారా? అంటే ఎవడ ఏ మూల నుంచి వీడియోలు తీస్తున్నాడో తెలుస్తలేదు సార్. సరే సార్, ఒప్పేసుకో. ఒప్పుకుంటాను సార్. సరే మీడియా, మీరు పోలీస్ స్టేషన్ 4 గ్రౌండ్ లో పెట్టండి. మీరు వెళ్ళి ఒప్పుకోండి, లేకపోతే మావిడి బంగారం బంగారం అని చంపేస్తుంది. సో ఇప్పటికైనా చెప్పండి, ఇది రోల్డ్ గోల్డా గోల్డా? అందరికీ నమస్కారం అండి. ఎన్ని రోజులు సిటీలో మేము పెద్ద మనుషుల్లా చాలా సెటిల్మెంట్లు చేస్తున్నాం, అంతా బానే ఉంది. మా ఎస్ఐ గారు మాతో అన్ని మాట్లాడారు, మా అంతా మేము ఒప్పుకుంటున్నాం, ఇది ప్యూర్ గోల్డ్. మీ వల్ల రియల్ గోల్డ్ వేసుకున్న వాళ్ళు కూడా రోల్డ్ గోల్డ్ అంటున్నారా? వాళ్ళు ఎక్కడున్నా ఈ సింహం వదలు. వెళ్దాం. మొత్తానికి ఆటో రాంప్రసాద్ స్కిట్ టు బి కంటిన్యూడ్ లాగా అనిపించింది. ఇది మనం సనత్నాథ్ సత్యలాగా మళ్ళీ ఇంకోసారి అలానే అనిపిస్తుంది. ఒక ఫినిషింగ్ అయితే రాలేదు ఈ స్కిట్ కి, అంతే కదా బాబు గారు? సూపర్ స్కిట్, చాలా బాగుంది. ధనరాజు ఈ స్కిట్ కి ప్రాణం పోసాడు. అంటే ఆ వాయిస్ చేంజ్ చేయటం గానీ, ఓకే నిలబడి ఇప్పుడు చెప్పు అని అన్ని ఎందుకో చాలా మెజర్మెంట్ తో చేసాడు. సో వెరీ 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 హ్యాపీ ఫర్ దిస్ స్కిట్. అండ్ అందరూ బాగా చేశారు, ముఖ్యంగా ఈ ముగ్గురు చాలా బాగా చేశారు. ధనరాజు దానికి ప్రాణం పోసాడు. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్ గారు, ఈ స్కిట్ కి సంబంధించి మీరే హీరో, కానీ ఇంకొకరి స్కిట్ కి వచ్చి కూడా ఇంత కమిట్మెంట్ తో మీరు చేయడం అన్నది సూపర్ అండి. చాలా చాలా బాగా చేశారు. మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం, ఎంటర్టైన్ అయ్యాము. ఐ ఎంజాయ్ ద రోల్. Thank you so much judges and thank you so much Auto Ramprasad and team. Thank you guys. Thank you. పారు వీరు ఈ కాంబినేషన్ లో స్కిట్ చూసి నవ్వుకుంటా ఆగేదెవరు అంటూ ఒక హిరక్ తీసే స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. చల్ చల్ రే చల్ మేరే సాథీ, హమ్ బన్ గయే హైదరాబాదీ, తన ఒడిలో చోటిచ్చే హైదరాబాదీ కి సాథ్ ఇన్కే ది. ఎనివే
ఎప్పుడు మా నాన్నగారు నాకు చెప్తుండేవారండి, నువ్వు పెద్ద అయ్యాక 10 మందికి అన్నం పెట్టాలరా అని. 10 మందికి ఏంటి, రోజుకి 100 మందికి అన్నం పెట్టే జాబ్ వచ్చింది నాకు ఈ రోజు. ఎస్, నేను డెలివరీ బాయ్ సార్. దీన్ని పెట్టడం అనరు, పంచడం అంటే. ఎనీవే, ఇంకో అదృష్టం కూడా మాకు ఉందండి. ఇప్పుడు ఏజ్ 16 అయినా సరే 60 అయినా సరే బాయ్ అనే అదృష్టం మా డెలివరీ బాయ్ కే ఉందండి. 60 పైన ఉంటాయని చెప్పి 10,000 పందెం, 60 లోపే ఉంటాయని చెప్పేసి 15,000 పందెం. మీ ఇద్దరికి పళ్ళు రాలిపోతాయని 30,000 పందెం. మీరు కూడా ఇలాగా పనికి మళ్ళీ పందాలు కాసుకోకుండాను ఎక్కడ జాబ్ చూసుకోండి, ఇలా బేవర్స్ గా తిరగండి. వస్తా. అరే బేవర్సు, ఓయ్ ఎవర్రా బేవర్సు, ఎవర్రా బేవర్సు? సార్ నమస్తే సార్. గురుగారు, ఇక్కడ ఈ ఏరియాలో రాపేట అప్పారావు ఆయన ఇల్లు ఎక్కడ సార్? రాబేట అప్పారావు ఇల్లు ఎక్కడు, ఎందుకంటే లావుగా ఉంటాడు కాబట్టి. మీకెలా తెలుసా? ఇట్స్ మీ. ఓ, ఇంతకీ నువ్వు? ద డెలివరీ బాయ్. ఇట్స్ మీ, ఇట్స్ మీ. సార్ మీరు ఆ పిజ్జా డెలివరీ ఇచ్చారు కదా, ఒక్క 5 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేస్తారు సార్, వెళ్ళి పట్టుకుని వస్తాను. బ్లడీ స్కౌండ్రల్, 5,000 పెర్ఫార్మెన్స్ పట్టుకొని 5 మినిట్స్ వెయిట్ చేయమంటావా? జ్యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుడ్. నీకెవరైతే పిజ్జా ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి వెళ్ళి డెలివరీ అక్కడ ఇవ్వు. ఎట్లా బ్లడీ ఇడియట్. అప్పారావు గారు ఇక్కడ ఎక్కడో ఉండాలి. అప్పారావు గారు, అప్పారావు గారు. పారు, వీరు ఎవరు వీరు మా వారు. హా, అంటే నీకు పెళ్ళైపోయిందా పారు? ఈ మధ్యనే చేసుకున్నాను రా. ఎవరా నువ్వు? నా చిన్ననాటి ఫ్రెండ్ అండి. అవునా? ఈ రోజు మా ఆవిడది బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. మై గాడ్, మేము అడావుల్లో ఉన్నాం, దయచేసి నువ్వు వెళ్ళొచ్చు. నీ పుట్టినరోజా? ఎస్. ఏమైందిరా? నీకే పుట్టినరోజు, ఇంకెవరు పుట్టలేదు హైదరాబాద్ లో. అరే నువ్వు ప్రతిదానికి బొంగమూతి పెట్టుకుంటావేంటి? అది నాకు చెప్పొచ్చు కదా బర్త్డే. అది గిది అన్నావనుకో గోబా గుయ్యమంటది. బ్లడ్ స్కౌండ్రల్. నాకు బర్త్డే అంటే ఒకటి గుర్తొచ్చిందండి. ఏంటి? చిన్న చెప్పమంటావా? అయ్యో, ఇప్పుడు ఎందుకు అవన్నీ? ఇప్పుడే నేను చెప్తాను. వద్దురా. సర్లే సర్లే. ఏంటో చెప్పు, చిన్ననాటి విషయాలు. చిన్నప్పుడు ఒక రోజు దాని పుట్టినరోజు అండి. అమ్మాయి పారు పారు పుట్టినరోజు. పుట్టినరోజు కదా అని చెప్పి కాదు, ఎంత ఎంత ఏంటెంత నువ్వు దేనికి నవ్వుతున్నావు నాన్న? అదే చెప్పలేకపోతున్నాను పాప, చెప్పలేకపోతున్నాను పాప. ఏమైందిరా? అదే ఎంత పెద్ద ఏడుదే ఎంత పెద్ద కేకు. ఏమైంది? కొవ్వొత్తు గుచ్చాము సార్, ఊదమన్నాను. ఒక్కసారిగా ఊదేసింది, అంతా ఒక్కసారిగా చీకటి అయిపోయింది. అంతా చీకటంట. చీకట్లో ఏదో అయింటదని 6,000 పందెం. ఆడికంత సీన్ లేదని 7,000 పందెం ఉందని చెప్పేసి 8,000 పందెం. చీకటి నీకెందుకు? దానికి ఎందుకు మీరు అలా కంగారు పడతారు? నాకు అసలే బీపీ ఉంది. నవ్వేనా చెప్పు, చెప్పిన తర్వాత నవ్వు. ఒకసారి చీకటి అయిపోయింది కదా. చీకటి చీకట్లో చీకట్లో నీ కాళ్ళు పట్టుకుంటాను. చెప్పరా, నరాలు కట్ అయిపోతున్నాయి. చీకట్లో కేక్ అనుకుని ఏలు అక్కడికి అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చావు కదా, కేక్ తిన్నావు కదా, ముక్క తిన్నావా లేదా? మొక్క అంటే గుర్తొచ్చింది సార్ నాకు. ఇంకో ఇన్సిడెంట్ ఉందా? ఒకసారి పారు నన్ను పిలిచి, వీరు నాకు మామిడికాయ ముక్క తినాలని ఉంది, పుల్ల మామిడికాయ తినాలని ఉందని అడిగింది. పుల్ల మామిడికాయ ముక్క తినాలనిపించిందా?
చెప్పమంటావా? వద్దు. ఏంట్రా నువ్వు చెప్పమంటావా అంటావు? నేను చెప్పలేను సార్, ప్లీజ్ నా వల్ల కాదు సార్. ఏంట్రా మీ డిస్టర్బ్? నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలా వద్దా? కంగ్రాట్స్ అండి. మీ ఇద్దరం చిన్నప్పుడు ఫ్రెండ్స్ సార్. అప్పట్లో ఒకసారి మీ ఇద్దరు చిన్నప్పుడు దానికి సార్ మీకు శోభనం కదా? అవును సార్. మీరు వెళ్ళండి. పోనీ సార్, ఏదో చెప్తాను కదా, ఏందో ఇంట్రెస్ట్. వాళ్ళకి చెప్తావేంటి, ఊరందరికి చెప్తావా? మీ ఇద్దరం పొల మామిడికే తినాలని కదా చెప్పి మామిడి తోటలోకి తీసుకెళ్ళాను సార్. పొల్ల మామిడి తోటలోకి తీసుకెళ్ళా. తోట మొత్తం సైలెంట్ గా ఉంది సార్. మొత్తం సైలెంట్ గా ఉందంట. ఏదో అయింటదని 6,000 పందెం. ఆడికంత సీన్ లేదని 7,000 పందెం. లేదే, చూడ్డానికి అలా ఉన్నాడు కానీ ఏదో అయిందని 8,000 పందెం. ఆడేం చేయలేడా 9,000 పందెం. ఇదంతా కాదు, నీకు నాకు ఇద్దరికి కలిపి 15,000. మా కథలో ఇంట్రెస్ట్ ఏంట్రా? అప్పారావు గారి కోపం ఎక్కువని 6,000 పందెం. అసలు కోపం లేదు, ఆడి కూడా అని చెప్పి 7,000 పందెం. ఏం పేరు నీ పేరు? డెలివరీ బాయ్ సార్. సార్ 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 ఆ మ్యాటర్ ఏదో కొద్దిగా చెప్పండి సార్. నీకు అవసరమా? నువ్వు శోభనం చేసుకుని పగడా గారివి ఇవన్నీ చల్లుకోవాలా? అది ఇయ్యాలి కాకపోతే రేపు చేసుకోవచ్చు సార్. మళ్ళీ నేను వెళ్ళిపోతే రాడు కదా. ఏది సార్, చెప్పేస్తాను సార్. చెప్పండి సార్. అబ్బో ఏలేదు సార్, రాయేసుకుంటాను, మామిడికాయ కింద పడింది, ఇద్దరు తీసుకుని ఆవిడకి ఇచ్చాను, కొరుక్కుని తిందండి, అంతే. అంతే. ఇదే జరిగిందా, ఇంకేమన్నా జరిగిందా? సార్. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ గా లేదు సార్ మీ వల్ల నాకు. ఏ పాపం చేశానురా, ప్రతిదానికి నవ్వుతున్నావు. మీరు మా పారు మొగుడు, ఇప్పుడు ఇలా నాకు దండాలు అవి పెట్టకూడదు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మా ఏరియాలోని తిరణాలు జరుగుతున్నాయండి. దానికి మా క్లాస్మేట్స్ అందరం కూడా కలుస్తున్నాం. పారుని ఎలాగైనా పంపించాలండి మీరు. అక్కడ జనాలు ఉంటారు కదా, ఇందులో ఇబ్బంది ఏముంది, తీసుకెళ్ళు. వాళ్ళందరూ ఉన్నప్పుడు వెళ్తే థ్రిల్లే ఉంటదండి. తిరణాలు అయిపోయాక మీ ఇద్దరం వెళ్తాం అక్కడికి. ఇచ్చానండి. ఏదది బేవర్స్ నా కొరకల్లారా. ఒక నిమిషం. ఎరా స్కిట్ అయిపోయింది, జడ్జెస్ నచ్చింటదని 15,000 పందెం. తీసుకో. సో మన జబర్దస్త్ పారో అండ్ దేవదాస్ లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీ కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ లవ్ స్టోరీ కూడా చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, కానీ సాగుతూనే ఉంది. అంతే కదా ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ లవ్ స్టోరీ? కరెక్ట్ గా పారు, వీరు, ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ ఆడియన్స్ కి చాలా చాలా పరిచయమైన క్యారెక్టర్స్. సో మళ్ళీ దాంట్లోకి తీసుకొచ్చారు. అండ్ మీరేదో చెప్పడానికి ప్రయత్నించడం, ఆవిడ సపోర్ట్ చేయడం, ఆయన టెన్షన్ అవ్వడం, ఫ్రస్ట్రేట్ అవ్వడం కూడా చాలా చాలా బాగా కుదిరింది. మొత్తం చెమటతో తడిసిపోయారు మన అప్పారావు గారు అయితే. అండ్ అలాగే అశోక్ అండ్ శివ, మీ ఒక ఎపిసోడ్ కూడా అద్దరింది. అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ద స్కేట్. అండ్ రాఘవ గారు కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలి అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు గారు బాగుంది రాఘవ. సార్ భార్య ఫ్రెండ్ వచ్చి నమస్కారం పెట్టి వెళ్తే కొద్దిసేపు మాట్లాడేది పర్లా. ఆ పనికి మాల చిన్నప్పుడు విషయాలని చెప్తుంటే అప్పారావు కాలు నాకు ఇంకా ఎక్కువ కాలుతుంది ఎవరికైనా. ఏ మొగుడికి పెద్దగా నచ్చదు అది. పైకి ఎంత బ్రాడ్ గా మాట్లాడినా లోపల ఏడుస్తాడు కూర్చొని. రాఘవ నువ్వు బాగా చేసేది, నీకు రియాక్షన్ అప్పారావు బాగా ఇచ్చాడు. మిగతా వాళ్ళు సపోర్టింగ్ గా బెట్టింగ్ కాసుకోవటం అయిన బాగుంది. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఒక్కరోజు మందు దొరకకపోతేనే తాగుబోతులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అలాంటిది 1000 రోజులు మందు దొరకకపోతే వాళ్ళు చేసే విన్యాసాలు చూసి నవ్వుకుంటా ఆగలుగుతామా అంటూ ఒక తాగుబోతు స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాదన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కేంద్ర ప్రభుత్వం మందుబాబులకి శుభవార్త ప్రకటించింది. ఫుల్ బాటిల్ 20 పైసలకి, హాఫ్ బాటిల్ 10 పైసలకి, క్వార్టర్ 5 పైసలకి విక్రయించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. మందుబాబులు వెంటనే త్వరపడండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
20 పైసలకి ఫుల్ బాటిల్, 10 పైసలకి హాఫ్ బాటిల్. కాకపోతే బాబు గారు ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? 100 రోజులకు ఒక్కసారి మాత్రమే మనిషికి మందు అమ్ముతానని అనౌన్స్ చేసింది. దీనికన్నా మద్యపాన నిషేధం విధించిన బాగుంది కదా బాబు గారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత మందు తాగబోతున్నాను. హౌ ఐ యామ్ హెల్ప్ యూ? ఈ 500 తీసుకొని ఒక ఫుల్ బాటిల్ ఇచ్చి మిగతా చిల్లర టిప్పుగా ఉంచుకో. 1000 రూపాయలు తీసుకో అయితే. ఎందుకు నా మీద తీసుకుంటావు? పైసలు ఇవ్వండి. 20 పైసల బిల్ ఇస్తే నీకు ఫుల్ ఇస్తా. డూ యూ అండర్స్టాండ్? 20 పైసల బిల్ల నీ నిక్కర్ వేసుకున్నప్పుడే బ్యాన్ అయిపోయింది కదరా. ఈ లిక్కర్ కోసం అది ఎక్కడి నుంచి అంటారా నేను? పోనీ ఆ నిక్కర్లోనే ఉంటుంది, ఎత్తుకోపో. ఒరే దండం పెడతానరా, ఇందులో చాలా 20 పైసలు ఉంటాయరా. నో ఐ కాంట్ దిస్. ఇప్పుడు ఆ బిల్లని ఏం చేసుకుంటావురా నువ్వు? నాకు సిగ్గు పిల్ల చేయించుకుంటా, నీకెందుకో? 20 పైసలు లేదే, ఇప్పుడు ఏం చేయాలరా నాయన? 20 పైసలు అమ్ముతాం, 10 పైసలు అమ్ముతాం, 5 పైసలు అమ్ముతాం, రవలే పైసలే పైసలు. దేవుళ్ళలాగా వచ్చాడు సార్. తమ్ముడు ఇదిగో ఈ 2000 తీసుకొని ఓ 20 పైసలు ఇవ్వమ్మా. ఇదిగో ఈ 4 నోట్లు ఎక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకోండి. ఏం తమ్ముడు 2000 రూపాయలకి అని బోర్డు పెట్టావు కదా? నాకు 2000 రూపాయలు నోటే కావాలి. 2000 రూపాయలు నోటే కావాలి. అది ఎప్పుడో మోడీ గారు బ్యాన్ చేశారు కదా నాయన. ఇప్పుడు నీకు ఆ నోట్ ఎందుకు? మా అమ్మమ్మ ఎప్పుడో ఎవరి దగ్గర ఒక 2000 రూపాయల నోటు అప్పు తీసుకుంది సార్. ఆ నోటు ఇస్తేనే గానీ అప్పు తీరదనేసి అప్పు తీసుకున్నాడు అన్నారు సార్. అయ్యో నీ బాధ నేను అర్థం చేసుకోగలను కానీ నా బాధ కూడా కొంచెం అర్థం చేసుకొని ఒక 20 పైసలు ఇవ్వబయ్యా. ఏమనపా అయిందా? బాగైందా? 2000 రూపాయల నోట్లు ఇస్తాం, 2000 రూపాయల నోట్లు ఇస్తాం, 2000 రూపాయల నోట్లు ఇస్తాం. సార్ మీరండి నా దేవుడు అంటే. ఎంత కావాలి ఏం కావాలో చెప్పండి, డబ్బులు అలా ఇసిరేస్తా. హలో, ఆ. నేను డబ్బులు ఏమన్నా? మరి దేనికి ఇస్తావు? అక్కడ ఒక అమ్మాయి సీకులు అమ్ముతుంది చూడు. అబ్బా బానే ఉందిగా. సీట్లో ఉన్న అమ్మాయి కాదే, సీకులు అమ్ముతున్న అమ్మాయి. చాలా బాగుంది, కత్తిలా ఉంది. అయితే దాన్ని సెట్ చేయి. రే ఏం మాట్లాడతాడు నువ్వు? డ్రింకన్ రా, బ్రోకన్ కాదురా. నాకు అనవసరం, నీకు నోటు కావాలంటే దాన్ని సెట్ చేయి. నేను తాగిన తర్వాత చెడ్డ పనులు చేస్తానేమో గానీ చెడ్డ పనులు చేసి తాగనరా, అంత నిజాయితీ పరుండ్రా నేను. కాకపోతే ఆ 2000 రూపాయల నోట్ అడుగుతున్నావు కాబట్టి సలార్ లో ప్రభాస్ గారు ఏమన్నారు? ఎర్రనవుతా సొరనవుతా అన్నాడు. డ్రింకర్ ఆఫ్టర్ ఆల్ బ్రోకర్ నవ్వలేనా? చీకులు బాబాయ్ చీకులు బాబాయ్ చీకులు. అమ్మా ఇంత అందంగా ఉన్నావు కదా, నువ్వు చీకులు ఎందుకు అమ్ముకుంటున్నావు? మా నాన్న తాగి ఇంట్లో సామాన్లన్నీ అమ్మేశాడండి. నా బతుకు తీరు కోసం చీకులు కొట్టి ఎట్టుకున్నా. మీకు ఏమైనా చీకులు కావాలా? ఫు, నీ చీకులు కన్నా నువ్వు చెప్పిన సాకులే బాగున్నాయి గానీ. ఇగో అక్కడ కుర్రోడు ఉన్నాడే పొట్టిగా, అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడండి. అయితే అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. దరిద్ర పెళ్ళైన దాన్ని ప్రేమించావా? పెళ్ళైంది కాబట్టి నిన్ను చచ్చమన్నా, లేకపోతే నేను సెట్ చేసుకునేటి. సరేనమ్మా, ఇప్పుడు మీ ఆయనకి విడాకులు ఇచ్చి వాడిని పెళ్లి చేసుకునే ఆప్షన్ ఉందా? ఉందండి. అమ్మయ్యా ఇప్పుడు ఉందట. చెప్పు మీ ఆయనకి ఎంత డబ్బు కావాలి? ఆయనకు డబ్బు అంటే ఇష్టం లేదండి. మరి ఏమంటే ఇష్టం అమ్మా? ఆయనకు ఒకటి అంటే ఇష్టం అండి. ఏంటమ్మా అది? ఆయనకు ఫుల్ బాటిల్ ఇస్తే తాగి పడుకుంటాడండి. భలే చెప్పావమ్మా, దానికోసమే కదా ఇదంతా చేసేది. పో అమ్మా పో. వీడివ్వడు వాడివ్వడు, నా బతుకేంటో నాకు అర్థం కావట్లేదు. చుక్క పడపోతే 8 గంటలకు ఎలా ఉంటుందో బాగోరు. ఏంటి నా ప్రాణాలే పోయేటట్టుండే. ఏంటమ్మా పోయేది? నా కాలు పట్టుకున్నా చేతులు పట్టుకుని ఇప్పుడు నాకు శివరైపోతుంటే నీకు అర్థం కాదు. 20 పైసలు బిల్లు. ఈ అమ్మ 20 పైసలు మింగినారా? 20 పైసలు మింగినారా? ఇప్పుడు నాకు చెప్పాల్సిందా? రాయనా కూర్చోరే, కూర్చో. నీకు 20 లక్షలు ఖర్చు పెడతా. డాక్టర్ డాక్టర్ రే డాక్టర్, సోగా వస్తావేంట్రా? ఫాస్ట్ గా రా ఎదవా. 20 పైసలు మింగాడు, కాపాడండి సార్. సార్ 20 పైసలు మింగాడు, తీయండి సార్. ఐస్కాంతం ఉందా? ఐస్కాంతం దేనికా? ఇలా పెట్టి తీస్తే పై నుంచి తీసేస్తా. అరే నువ్వు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యావా? ఎంజిఎం బస్ స్టేషన్ దగ్గర పుస్తకాలు చదివి డాక్టర్ అయ్యావారా? మెకానిక్ షెడ్ లో పని చేసేవాడు. సార్ 20 పైసల బిళ్ళ పై నుంచి అయితే తీలేను. నువ్వు పైనుంచి తీస్తావో, నోట్లోంచి తీస్తావో, గూట్లోంచి తీస్తావో, నీ ఇష్టం. ఎలాగైనా తీసేవరా బాబు. అమ్మా మీ ఆయనకేం కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? సార్ ఇదిగోని 20 పైసలు. సార్ అది కడగలేదు సార్. మందు కొన్న తర్వాత మందుతో గడుగుతానయ్యా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు?
ఎదిగోరా 20 పైసలు ఎవ్వరా ఫుల్ బాటిల్. ఓ షిట్, ఇది 1946ది. 1947 నుంచి ఉన్న కాయిన్సే మనం పరిగణలోకి తీసుకుంటాం. ఇది చల్లదు. ఒక్క సంవత్సరమే కదా తేడా. కాబట్టి హాఫ్ ఇవ్వరా నా వల్ల. నో 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 నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు నన్ను అర్థం చేసుకోడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రాజు గారు ఏంటయ్యా మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ఏముంది నీ దగ్గర? అయ్యో మళ్ళీ చెప్తున్నా, తర్వాత బాధపడతారు. ఏం చెప్పు. మీ 20 పైసలు బిల్లు ఇస్తేనా లేదా ఇస్తా అంటున్నారు కదా, అవును. మీరు ఏ బిల్లా ఇవ్వకుండా నేను మీకు ఇది ఇస్తా. ఈ రోజు నుంచి మీరే నా ప్రాణ స్నేహితుడు, మీరే నా ఫ్రెండ్. ఇదిగో రండి, చూసారా ఇదే మా ఇల్లు. ఓహో బాగుంది సార్, బాగుంది. టైల్స్ చూసారా? ఈ టైల్స్ లోపల ఏమైనా పెట్టారా? లేదు సార్, మీరు ఆగండి. ఇటు పక్క గది ఉంది చూసి. అమ్మ, అందులో ఉంది. గదిలో బీరువా ఉంది, అందులో బట్టలు ఉన్నాయి. ఒరే ఎక్కడ ఉందిరా? నేను తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. కూల్ కూల్. అమ్మా నా వల్ల కావట్లేదు. సార్ 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 దాన్ని చూస్తుంటే నాలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది సార్. కదా? అవును సార్. దీన్ని ఎలా పడితే అలా తాగికూడదు. ఓకే సార్. ఇలా పట్టుకోవాలి, పట్టుకోవాలి, ఇలా కొట్టాలి. కానీ దీనికి ఇలా కాదు, ఎలా సార్? ఇలా పెట్టి 1 2 3. ఆ బాటిల్ కోసం నేను కృష్ణానగర్ లో ఇండస్ట్రీకి రావడానికి పడిన కష్టాలు కన్నా ఎక్కువ కష్టాలు పడ్డాను సార్. నా కెరీర్ లో ఎప్పుడూ నేను మందు కోసం ఇంత కష్టపడలేదు. నాకు తెలిసి నేను మందు తాగను, నాకు అర్థమైపోయింది. సార్ సార్ ధనరాజు గారు, ధనరాజు గారు, హై! పాపం ఎంత తపన పడి వచ్చాడు, టైం కానీ మందు బాటిల్ ఇవ్వలేకపోయింది సార్. ఇతను ఉట్టినే పంపించకూడదు సార్. నా జేబులో ఉన్న ఈ 20 పైసలు కాయిన్ ఇతనికి పంపించి సంతోషంగా పంపించేద్దాం సార్. ధనరాజు గారు టాటా సార్. అలాగే ఉండండి సార్. టాటా అలా ఉండండి. మందు బాబులం మేము, మందు బాబులం. ఆ మందు కోసం పడే ఇన్ని తపనలు ఫస్ట్ టైం నేను చూసా. వండర్ఫుల్ వండర్ఫుల్. సో జడ్జెస్, నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ధనరాజ్ సార్. ఒక కొత్త కాన్సెప్ట్, అంటే ఉన్న చిన్న పాయింట్ తీసుకొని కంటిన్యూస్ గా బాగా ఎంగేజ్ చేసి, ఇది నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే స్కిట్. ఇంప్రూవ్డ్. ఎంత బాగా చేసావంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నువ్వు ఒక్కడే అంత మొత్తం కల తిరిగేసావు స్కిట్ అంతా. చాలా బాగా చేసావు. ఎండ్ కూడా బాగుంది. ఆఖరికి ఏ 20 పైసల కోసం అయితే ఇది చేసావు అది నీకు పెట్టాడు చూడ రాఘవ. మిగతా అందరూ ఆర్టిస్టులు బాగా చేశారు. అండ్ వెరీ గుడ్ ధనరాజు, మంచి స్కిట్ చేసావు. సూపర్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. ధనరాజ్ గారు, యూ రాక్డ్. ఒక తాగుబోతు ఎలా తపన, అమ్మో నాకు దొరకాలి నిజంగా అది కళ్ళ కట్టినట్టు చూపించారు మీరు. యువర్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. ఓవరాల్ స్కిట్ ఒక ట్రావెల్ ఉంది, ఆ ఫినిషింగ్ లో హైలైట్. సూపర్, బాగుంది. అదే ఒక కథలా చేసేద్దాం రాజు. అదే నేను ఇప్పుడు అడుగుతాను. ఊరికి అబ్రప్ట్ గా ఎండ్ అయిపోకూడదు. బ్యూటిఫుల్ ఎండ్ చేసావు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఫ్రైడే ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము విత్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ఫన్. బై బై.